ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. 2 రాష్ట్రాలను కుదిపేసినటువంటి సంఘటన. చెర్లపల్లిలో విజయారెడ్డి అనే ఆవిడ 2 పిల్లలతోటి సూసైడ్ చేసుకున్నారు ట్రైన్ కింద పడి. ఇది దాదాపు జనవరి మంత్లో జరిగింది. జనవరి 30వ తారీఖు జరిగింది. 31 బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత అది రైల్వే పోలీస్ ఎంక్వైరీ చేశారు. అటు ఆమె భర్తని, అలాగే ఆమె బ్రదర్ని, ఆమె తల్లిని, అందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. అప్పట్లో ఏంటంటే ఎవరి మీద అనుమానం లేదు, ఎందుకు చనిపోయిందో అర్థం కానటువంటి సిచ్యుయేషన్ అని చెప్పారు. తీరా చూస్తే ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 3-4 మంత్స్ తర్వాత, 3 మంత్స్ అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు ఆమె భర్త ఆమె తల్లి మీద, బ్రదర్ మీద డౌట్ ఉంది అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళని కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరోవైపు అతని బ్రదర్ వైఫ్, యాక్చువల్లీ ఆమె బ్రదర్ వైఫ్, ఆమె కూడా ఏంటంటే వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు. తన తల్లిదండ్రుల మీద, అంటే ఆమె అత్తగారు మామగారి మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో భర్త ఏమో ఇటు అత్తగారి మీద, ఆమె ఆడబడుచేమో ఆమె అత్తగారి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మనం ఇంతకు ముందే ఆమె భర్తతో కూడా మాట్లాడాం, సురేందర్ రెడ్డి గారితో. ఇప్పుడు చిరంజీవి రెడ్డి గారు వాళ్ళ బ్రదరు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి చిరంజీవి గారు. ఏం జరిగింది అసలు? ఎందుకు ఇన్ని రోజుల తర్వాత ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది? అప్పట్లో నేను ఇంటర్వ్యూ చేశాను, ఆయన్ని చేశాను, మిమ్మల్ని చేశాను. ఆ ఇంటర్వ్యూ టైంలో ఏంటంటే ఆయన అసలు మీ మీద కానీ ఫ్యామిలీలో ఎవరి మీద కూడా ఎలాంటి అనుమానం లేదు, కానీ ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు, పోలీస్ ఎంక్వైరీలో తేలాలి అని అన్నారు. మీరు కూడా ఎవరి మీద అనుమానం లేదు అనే చెప్పారు అప్పుడు ఆ ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? మేడం అసలు ఇదంతా స్టార్ట్ అయింది పెళ్లి చూపులప్పుడు మేడం. మా సిస్టర్ పెళ్లి చూపుల కోసం వెళ్ళినప్పుడు ఇతను చెప్పింది ఏంటంటే మేడం, వయస్సు మా సిస్టర్ కంటే ఓన్లీ 3 years పెద్దవాడని మేడం ఒకటి. రెండవది మేడం 20 ఎకరాల భూమి ఉందని. మూడవది మేడం దుబాయ్‌లో కాపురం ఉందని అని చెప్పాడు మేడం. ఫోర్త్‌ది ఏంటంటే లక్షల్లో జీతం అని చెప్పాడు మేడం. ఎవరైనా అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాల్సినప్పుడు మనం ఏం చెక్ చేస్తాం మేడం? ఇవన్నీ అడుగుతాం కదా మేడం. అడిగినప్పుడు వాళ్ళ సమాధానం ఏంటంటే చెప్పారు మేడం, వయసు ఓన్లీ 3 years డిఫరెన్స్, 20 acres ఉంది, మంచిగా దుబాయ్‌లోనే ఇక లక్షల జీతం, ఇక మనకు టెన్షన్ ఏం లేదు అది అనుకున్నప్పుడు మేడం అది అన్నారు మేడం. సరే అని పెళ్లి చేశాం మేడం. పాప బాబు పుట్టారు మేడం. 7 years 6-7 years అరౌండ్ మేడం. జరిగిన తర్వాత మేడం వన్ ఫైవ్ డే నాకు 11:30కి కాల్ వచ్చింది మేడం మా సిస్టర్ నుంచి. ఏంటి అంటే ఎప్పటి నుంచో వీళ్ళ మధ్యలో ఆ రోజు చెప్పింది మేడం, ఎప్పటి నుంచో మా మధ్యలో నడుస్తుంది. ఏంటంటే ఏజ్ గ్యాప్ అని తెలుసుకున్నా నేను, ప్లస్ లక్షల జీతం ఆ జీతం అని ఏం లేదు, అంత అబద్ధం చెప్పింది. దుబాయ్‌లో కాపురం అన్నాడు. చూసిన 6-7 years అయితే ఇంకా దుబాయ్‌లో తెలిసిపోయింది ఏంటంటే ఆయన జీతం తక్కువ కాబట్టి దుబాయ్ తీసుకోలేదు కూడా లేదు అని ఇద్దరు వాగ్వాదం గొడవలు అయితేనే ఉంటాయండి మేడం, అయితేనే ఉన్నాయంట మేడం. అయితే ఈ ఈ ఆ రోజు ఏమైందంటే వీళ్ళ అత్తమ్మ ఏం చేసిందంటే ఇంట్లోకి చెలగొట్టింది మేడం. నాకు ఇంకా డబ్బులు కావాలి, నువ్వు తెచ్చింది సరిపోలేదు, కట్నం ఇంకా కావాలని ఆ రోజు ఎలగొట్టాను మేడం. ఆ రోజు కూడా చెప్పిన మేడం, గొడవల వల్ల ఎలగొట్టారని మీకు చెప్పాను, మీకు గుర్తుంది కదా? అది ఆ గొడవల వల్ల చేస్తేనే నేను తీసుకొచ్చానని చెప్పాను మేడం మీకు. అవును. తీసుకొని ఇక్కడికి వచ్చాను మేడం, మా ఇంటికి వచ్చాను మేడం. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఇట్లనే సంసారం నడుస్తుంది మేడం. ఎందుకంటే సరే మనం ఒక భారాన్ని దింపుకుందామని పెళ్లి చేసినాము. సరే ఈ రోజు మళ్ళీ మనం ఒకరికి ఇంకా ఇద్దరు తోడని ముగ్గురయ్యారు. సరే ఏమైతే నాకు ఇంకో బ్రదర్ నుండి ఇంకోరు ఉంటే నడుస్తాం కదా మేడం, కాదనుకోలేం కదా. సరే అని నడుస్తున్నా మేడం. ఈ దాంట్లో ఏం చేసిందంటే జాబ్ చేయాలని ప్రెజర్ స్టార్ట్ చేసింది మేడం. అసలు మేము ఇచ్చింది ఇంటర్మీడియట్ అమ్మాయిని ఇచ్చినాం మేడం, ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని ఇచ్చినాం మేడం. సరే ఇంజనీరింగ్ చదివించుకుంటే ఓకే బాగానే ఉంది, అది కూడా మా ఇంట్లోకి నుంచి చదివి మేడం. అయితే బాగానే ఉంది, జాబ్ చేయమన్నాడు. సరే ఏదో బాగుపడతారు కదా అనుకున్నాం, జాబ్ చేయడం స్టార్ట్. ఆమెకి జాబ్ చేయమని లేదు, ఆమె ఇష్టానుసారమే చేశారు తప్ప నేను చేయమని చెప్పలేదు, ప్రెజర్ చేయలేదు ఎప్పుడు అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఇంత ముందే జస్ట్ ఇంటర్వ్యూ చేసాం మేము. ఓకే మేడం, లేదు తప్పు మేడం అది. జాబ్ ఎప్పుడైనా ఒక నెల ఉంటే మేడం, ఒక్క నెల ఉంటే కూడా ఓర్చుకునేటోడు కాదు మేడం. ఒక నెల ఖాళీగా ఉంటే ఇప్పుడు జాబ్ కి టైం పడుతుంది మేడం. ఆ 1 month కూడా ఓర్చుకునేవాడు కాదు మేడం. జాబ్ చేయాలి. డబ్బు వీళ్ళకి కానీ వీళ్ళ అత్తమామ కానీ డబ్బే, వాళ్ళకి కావాల్సింది డబ్బే మేడం. డబ్బు కంటే ఏం లేదు. మళ్ళీ జాబ్ చేస్తే మేడం ఆ జాబ్ చేయాలి ఇంట్రెస్ట్ లేదు మేడం. ఏ అమ్మాయి మేడం ఇప్పుడు హ్యాపీగా ఏసీ కింద కూర్చోాలనుకుంటారు కానీ సరే జాబ్ చేయాలి అనుకుంటారు. ఏ అమ్మాయినా మ్యాక్సిమం ఏం కోరుకుంటుంది మేడం? ఇప్పుడు జాబ్ అంటే పనే కదా మేడం. మా సిస్టర్ కి ఏం వస్తారు మేడం? మేము ఇచ్చింది ఇంటర్మీడియట్ అమ్మాయిని, నీకు ఇంజనీరింగ్ చేయించిన ఓకే చదువుకోను, జాబ్ మేము వద్దన్నాం మేడం. వద్దంటే జాబ్ చేయాలి. జాబ్ చేసింది, మా ఎంత ప్రెజర్ భరించింది. ఈయనేమంటాడంటే నైట్ షిఫ్ట్ చేయొద్దు, నైట్ షిఫ్ట్ చేసే అమ్మాయిలందరూ ఇట్లా అలవాటు పడతారు, అది వాని మీద సంబంధాలు ఉంటాయి, నీకు కూడా సంబంధాలు స్టార్ట్ చేసింది మేడం. అప్పుడు బంద్ చేసింది మేడం. బంద్ చేస్తే కూడా మళ్ళీ ఫోన్లు
నువ్వు జాబ్ ఎక్కాలి, ఇంకో జాబ్ ఎక్కాలి, ఎక్కాలి, ఎక్కాలి. ఎప్పుడు కూడా మా చెల్లె రెస్ట్ తీసుకున్న రోజు లేదు మేడం. మేము అంత కట్నం ఇచ్చి, ఒక చెంగిచెర్ల ప్లాట్ ఇచ్చి, ఇక్కడ దగ్గర ఉన్న ఫంక్షన్‌లో పెళ్లి చేసి, 13 తులాల బంగారం పెట్టి, హ్మ్. బట్టలు పెట్టి అన్ని గ్రాండ్‌గా చేసింది మా చెల్లెని జాబ్ చేపియనీకా, అనుమానించనీకా. వీళ్ళ అత్తమామ కూడా మేడం బీబీ నగర్‌లో ఉండి శాసిస్తారు మేడం. ఆమె అక్కడికి పోయింది, ఆమె ఇక్కడ పోయింది, నాకు ఇక్కడ కనిపించింది, ఈ ఫంక్షన్ హాల్‌లో కనిపించింది, అంతా అబద్ధం మేడం. ఈ ఈయన కాడ నూరిపోయాడు. ఈయన పోయి దుబాయ్‌కి పోతాడు మేడం. దుబాయ్‌లో పడతాడు మేడం. అత్తమామ ఏ రోజు రారు మేడం. ఏ రోజైతే మీరు వెళ్ళకపోతే మేడం డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్టీస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు దొంగతనం చేసి మీ దగ్గర పెట్టుకొని 70 లక్షలు ఇస్తేనే కానీ ఆ డాక్యుమెంట్స్ ఇస్తాము అని అన్నారంట. అది నిజమేనా? చెప్తున్నా మేడం. స్టోరీ చెప్తున్నా మేడం. ఇప్పుడు అవి ఇప్పుడు జాబ్ చేయమని మేడం. ఎప్పుడైనా 2 మంత్స్ ఖాళీగా ఉంటే ఆగేవాడు కాదు మేడం. టార్చర్. నువ్వు జాబ్ చేయాలి, చేయాలి, చేయాలి. అంతే జాబ్. ఓకే. ఈయనకున్న జీతం ఎంత మేడం? ఈయన ఆయన 1 లాక్ పైన శాలరీ వస్తుంది తనకు, అలాగే భార్యకు కూడా 1 లాక్ పైనే వస్తుందని చెప్పారు విజయారెడ్డి గారికి కూడా. భార్య గురించి ఆయన మాట్లాడదు మేడం. భార్య పిల్లల్ని చంపింది నువ్వు. నువ్వు భార్య గురించి మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ సురేందర్ రెడ్డి, నువ్వు మాట్లాడేది నీ గురించి మాట్లాడుకో. నా చెల్లెని, నా పిల్లల్ని చంపింది నువ్వు. నువ్వు ఇంకా భార్య గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నీకు డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుతున్నావా? పిల్లల్ని చంపి నువ్వు మర్డరర్వి నువ్వు. మేడం అయితే ఇది మేడం వాడు జాబ్ ప్రెషర్ మీద, ఈ జాబ్ ప్రెషర్, ఈయన ప్రెషర్ మేడం, అత్తమామ ప్రెషర్ ఎక్కడి నుంచో. ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే బయటకు వస్తుందండి. డౌటే లేదు. అది ఎవరైనా సరే. సరే మేడం, నేను చెప్తున్నా మేడం. అయితే ఇప్పుడు ఏమైంది మేడం, ఈ జాబ్ ప్రెషర్, ఈయన నుంచి ప్రెషర్, జాబ్ చేయకపోతే జాబ్ చేయాలి, జాబ్ చేస్తేనే వాని సంబంధం వీని సంబంధం అంటగడతారు మేడం. దుబాయ్ లో బీబీ నగర్ లో ఉండేమో వాళ్ళ అమ్మ నాయన ఉంది, ఆమె అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, చెప్పేశారు కదా. నెక్స్ట్ ఇది చెప్పండి. అయిపోయింది కదా మేడం. కాదు, మీ మదరు ఆయన్ని చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీస్ అన్ని ఎవరికి ఇస్తామని అడిగారంట. ఆయన ప్రతికున్న మనిషిని చనిపోయావు అని ఎందుకు అనాల్సి వచ్చింది? చనిపోయిన తర్వాత అనే మాట ఎందుకు వచ్చింది అసలు అనేది ఆయన పాయింట్. లేదు మేడం, కంప్లీట్ కాలేదు మేడం. ఇక్కడ మా ఉప్పల్ డిపోలో మా ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేసింది మేడం. పిల్లలు ఎదుగుతున్నారు మేడం. ఈ ప్రెజర్స్ నడుస్తూనే ఉన్నాయి మేడం. ఈ మధ్యలో ఏంటంటే మేడం, మా సిస్టర్ కి మేము కట్నం గెలిచిన ప్లాట్ లో అక్కడ ఇంటికి షూరిటీ పెట్టమంటే కూడా ఈ ముసలి వాళ్ళు పెట్టలే మేడం. వీళ్ళ అమ్మ నాయన ఎప్పుడు పెట్టలే మేడం. షూరిటీ కూడా మేము పెట్టము, మాకు అవసరం లేదు. మేము మా మదర్ ఏం చేసింటే షూరిటీ పెట్టించి, కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి మీకు చెప్తున్నాం మేడం హోల్ స్టోరీ. అక్కడ షూరిటీ పెట్టించి అక్కడ ఇల్లు కట్టించాం మేడం. అక్కడ ఉండేది ఎవరు మేడం? మా మదరు, మా సిస్టర్ మాత్రమే. ఉప్పల్ డిపోలో ఉండేది ఎవరు మేడం? నేను, మా వైఫ్, మా బాబు, మా అల్లుడు, కోడలే. వీళ్ళకి ట్యూషన్ చెప్పుకుంటూ మా స్కూల్కి వెళ్ళాక వచ్చాక ట్యూషన్ చెప్పడము, మళ్ళీ హోంవర్క్స్ అవన్నీ చేపించడము, మళ్ళీ హాస్పిటల్స్ ఉంటే నేనే తీసుకెళ్లడము, ఏది ఉన్నా నేనే చేయడం మేడం. నేను, మా వైఫ్ ఇక్కడ ఉండేది. అక్కడ మా మదరు, మా సిస్టర్. అక్కడ సంసారానికి, ఇక్కడ సంసారానికి లేదు మేడం. అక్కడ మా మదరు, మా సిస్టర్ ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు మేడం. అక్కడ ఓనర్స్ ఎవరు మేడం? ఇద్దరే. ఎందుకంటే ఆ ఇల్లు మా మదర్ కట్నం కింద ఇచ్చింది. ఇల్లు ఇటుక పేర్చింది మా అమ్మ, వాటర్ కొట్టింది మా అమ్మ, సిమెంట్ కట్టింది మా అమ్మ, ప్రతిదీ చేసింది మా అమ్మ. అక్కడ ఎవరి పాలు లేదు మేడం. మా మదరు, మా సిస్టరే అక్కడ ఓనర్స్. ఇక్కడ అత్త మామ ఎప్పుడు పాలన అక్కడ ఎప్పుడైతే పంపించారో 2013 నుంచి 2013 దాకా అక్కడ టార్చరే మేడం. టార్చర్ పెట్టి అరకట్టకు బేదింపు కోసం అక్కడి నుంచి ఇంట్లో ఇలాగొట్టారు మేడం. ఇక్కడికి వచ్చాక కూడా పిల్లలు బ్రతుకున్నారో లేదా, కోడలు బ్రతుకుందా లేదు చూడడం రారు. డబ్బులు ఇస్తే డబ్బులు. ఏ రోజు పిల్లల ఆలపాలను పట్టించుకున్న వాళ్ళు కాదు మేడం. మా కోడలు శారీ ఫంక్షన్ చేస్తే కూడా ఎవ్వరూ రాలే మేడం. ఒక కుడుక కూడా పెట్టలే మేడం. అట్లా మంచినీళ్ళు పోయలే మేడం పిల్లలకి ఏ రోజు కూడా. అట్లాంటి వ్యక్తులు మేడం. ఈ ఇద్దరు ముసలోళ్ళు మేడం. ఈయన దుబాయ్కి తీసుకుపోతా అని చెప్పిన మేడం, ఇక్కడనే ఉంచిన మేడం. ఏ రోజు పట్టించుకోడు మేడం. ప్లస్ ఏంటంటే ఆ భార్య మీద పూర్తిగా అనుమానం మేడం. వాళ్ళతో అఫైర్ ఉంది, వీళ్ళతో అఫైర్ ఉంది, ఇది ఉంది మేడం. అయితే ఈ రోజులలో మేడం మా సిస్టర్ మా ఇంటికి వచ్చేది మేడం. సండే వచ్చేది, పిల్లల కోసం కలుద్దామని వచ్చేది మేడం. సండే వచ్చినప్పుడు పిల్లలతో ఒకటే మేడం, అరే మీ నాయన మనల్ని మోసం చేసిండ్రా, మనకు భూములు లేవురా, అది లేదురా. ఈ పిల్లలతో ఎప్పుడు ఇదే, మనం చదువుకుంటూనే బాగుపడతాం, మీ నాయన అంత అన్నాడు ఇంత ఎంత లేదురా మనకు, అదే అన్నాడు మేడం. ఈ మధ్యలో ఏం జరిగింది మేడం, బీబీ నగర్ లో గొల్లెపల్లిలో వీళ్ళ మా సిస్టర్ కి ఇంత ఉంది అంత ఉంది, 20 ఎకరాలు చూపించారు. 20 ఎకరాలు లేదు మేడం, 2.5 ఎకరాలు 3 ఎకరాలు ఉండే. అది కూడా మా సిస్టర్ కి తెలియకుండా ఊర్లో అమ్మేసిరు మేడం. బొల్లెపల్లి గ్రామంలో అమ్మేసిరు మేడం. ఈ విషయంలో కూడా మా సిస్టర్ ఊర్లో 30-40 మంది కాళ్ళు పట్టుకుని బతలాడింది మేడం. నేను, మా సిస్టర్, మా మదర్ ముగ్గురు వెళ్ళి మా రిలేషన్స్ వెళ్ళి ఊర్లో ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకున్నాం మేడం. 2 పిల్లలు ఉన్నారు, కనకరించండి, మమ్మల్ని అన్యాయం చేయకండి అంటే కూడా ఎవరు కనకరించలే మేడం. అది మా సిస్టర్ కొట్లాడకు ఈ సురేంద్ర అనే వ్యక్తికి వాళ్ళ మమ్మీ డాడీ ఒక 1 ఎకర్ చిల్లర చేసిరు మేడం. తర్వాత ఒక 18-20 lakhs రూపీస్ మాత్రమే ఇచ్చారు మేడం. అది కూడా ఆయన అకౌంట్ కే కుట్టిరు మేడం. ఇది మా సిస్టర్ ఏళ్ళ కాళ్ళ పడి ఒక నెల రోజులు తిరిగి ఎంతో మనవేద గురైతే వచ్చింది మేడం.
అది అయిపోయినాక బీబీ నగర్ గ్రామంలో ఉన్నారా మీరు ఇంటర్వ్యూ చేశారు కదా మేడం, అవును. ఆ ఇంట్లో ఒక 2 రూమ్లు మేడం ఉమ్. మా సిస్టర్ కోసం అని పెద్ద మనుషుల్లో పెట్టి ఒక 2 రూమ్లు లాక్ చేసి ఇస్తే వాళ్ళ అమ్మ నాయన ఆ లాక్ కూడా వాళ్ళ కొట్టి అలా ఆక్రమించేసారు మేడం. ఇది ప్రసిద్ధం అని మా సిస్టర్ వెళ్తే మా సిస్టర్ కూడా వీళ్ళ అత్తమ్మ వాళ్ళు గాయాల పాలు చేసిన మేడం. ఈ బీబీనగర్ పిఎస్కి వెళ్ళింది మేడం కంప్లైంట్ 100కి వెళ్ళి మేమే వెళ్ళినాం మేడం. ఒళ్ళపల్లి గ్రామానికి వెళ్ళి కనుక్కోండి మేడం ఈ ఆస్తి వివాదాలు ఉన్నాయా లేవా, మా కోడలు వచ్చి పెద్ద పంచాయతీ చేసిందా లేదా, కాదా అవునా కాదా తెలుసుకోండి మేడం. భీమనగర్ చుట్టుపక్కల మేడం ఒక 50-60 మందిని ఎంక్వైరీ చేసి చెప్తారు మేడం అసలు ఆ కోడల్ని ఎందుకు వెళ్ళగొట్టింది ఇంట్లోకించి, ప్లస్ కోడలకి ఇచ్చిన 2 రూమ్లు ఎందుకు వెళ్ళగొట్టి ఎందుకు ఆక్రమించింది, ఏమని పెళ్లి చేసిర్రు, ఏ రోజన్నా వచ్చి కోడలు కానీ మనవడు ఉన్నారా చెక్ చేసుకుందాం మేడం, బ్రతుకున్నారా కనీసం అని లేదు. ప్లస్ ఈ ఫోన్లలో ఆయన ఫోన్ చేసి చెప్పడం అక్కడ కనిపించింది ఇక్కడ పేరు ఉంది అక్కడ పేరు ఉంది అని డబ్బులు అడిగినవా లేదా అని ఈయన జాబ్ చేయాలని ఈయన ఈ ప్రెజరు జాబ్ ప్రెజరు వీళ్ళ ప్రెజరు పిల్లలు పెద్దగా అవుతున్న ప్రెజరు మేడం. ఒక 4-5 months లో మా కోడలు ఇంజనీరింగ్కి వెళ్ళేది మేడం. ఇంజనీరింగ్కి వెళ్ళేది ఒక 15 to 20 lakhs 30 lakhs మన ఇంజనీరింగ్ సీట్ పెట్టుకోవాలని టెన్షన్ పడేది మేడం మా సిస్టర్. ప్లస్ అల్లుడికి పెద్దగా అవుతుండు మా రెడ్డిస్ క్యాస్ట్ కాబట్టి రేపు నా కొడుకు ఈయన 20 ఎకరాలను 10 ఎకరాలను చూసేవారికి 1 ఎకరం అది కూడా నేను గుట్లాడిచ్చారు. రేపు నా కొడుకు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని పెళ్లి చేయాలని ఇదే టెన్షన్ మేడం. ఒక బిడ్డను ఎట్లా ఇంజనీరింగ్ చదివిపోయాలి ఎమ్మటే మన కోట్ల రూపాయల కట్టం నేను ఏం చేయాలి, ఈయన చూస్తేనేమో జీతం అంతంత మేడం ₹1,00,000 అంటే కదా మేడం, ₹1,00,000 కాదు మేడం, ఓన్లీ 70,000 ఇప్పుడు పంపిస్తున్నాడు మేడం. ఈయన చెప్తాను చూడండి మేడం 2013లో వీళ్ళు వెళ్ళగొడితే మా సిస్టర్ ని మా అల్లుడు కూడా తెస్తే ఈయన కూడా వెనకాల వచ్చింది మేడం. సరే సరే పిల్లలు పెద్దగా తండ్రి అల్లపాలు ఉండాలని మనం కూడా సరే ఓకే అనుకుని ఉన్నాడు మేడం. ఈయన 2013 నుంచి మేడం ఈయన సంపాదన ఎంత సింపుల్ గా మేడం లెక్క ఇప్పుడు పెద్దగా ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు మేడం. 2013 నుంచి నీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇప్పుడు మనకు 50,000 జీతం వచ్చింది అనుకోండి మేడం, మన ఖర్చులు ఎంత అందులో మిగితే అంటే ఖర్చులు ఎంత సెన్స్ అంటే ఏదైనా అనుకోండి పిల్లలది కానీ స్కూల్ కానీ వాళ్ళకు స్నాక్స్ కానీ ఈఎంఐలు కానీ కార్ ఈఎంఐ కానీ మేడం ఆ ఇంట్లో ఉన్నది ప్రతిదీ ఈఎంఐ మేడం. ఇల్లు ఈఎంఐ మేడం, ప్లాట్ మేము ఇచ్చింది ఇల్లు ఈఎంఐ మేడం, మా సిస్టర్ కార్ ఈఎంఐ మేడం, ఫోన్ ఈఎంఐ మేడం, మంచం ఈఎంఐ మేడం, డైనింగ్ టేబుల్ మేడం, ప్రతిదీ ఈఎంఐ మేడం. మా సిస్టర్ ఈఎంఐలు కట్టలే కూడా బాగా అదేంది మేడం. ఈయన చూస్తే ఏం లేదు మేడం. మేడం ఈ రీసెంట్ గా మేడం ఈయన మనం దుబాయ్ లో మసాజ్ సెంటర్ పెట్టింది మేడం. ఫస్ట్ మాకేమో సెలూన్ అని చెప్పింది మేడం. తర్వాత మీకు పంపిస్తాను మేడం, మీకు వాట్సాప్ నా దగ్గర ఉంది కదా మేడం, నేను పంపిస్తాను చూడండి. అందులో స్పా సెంటర్ పెట్టింది మేడం. ఫస్ట్ సెలూన్ అని చెప్పింది మేడం, తర్వాత స్పా సెంటర్ పెట్టింది మేడం. అక్కడ లోన్ తీసుకొని 8 లక్షల లోన్ తీసుకొని అక్కడ స్పా సెంటర్ పెట్టి లేడీస్ తోని అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నాడు మేడం. ఈ విషయంలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కి మస్తు గొడవలైన మేడం. మనకే పెళ్లికి ఎదిగిన పిల్లుంది, నువ్వు చేసే పని లేదు, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది, చాలా తప్పు పనులు చేస్తున్నావు, ఇద్దరు వాగ్వాదం చేసుకొని ఫోన్ లో కొట్లాడుకున్నారు మేడం. నువ్వు దిక్కున్న చోట చెప్పుకొని ఏం చెప్పింది మేడం, అరే నువ్వు ఈఎంఐకి డబ్బులు పంపిస్తలేవు అంటే 4 నెలలు జీతం పంపిలే మేడం, పంపిస్తలేవు నువ్వు ఎట్లా కట్టుకోవాలి ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, తీవ్ర మనోవేదకు గురైంది మేడం. ఇది జరుగుతుంది మేడం. ఇది జరుగుతున్న కాలంలో ఈయన ఆ రోజు మేడం చనిపోయిన ఈయన మ్యారేజ్ డేకి బ్లాక్ డే పడుతుంది మేడం. మా సిస్టర్ ప్రస్తుతము వాట్సాప్ డిస్ప్లే పిక్ బ్లాక్ ఉన్నది మేడం. ఈయన మ్యారేజ్ డేకి బ్లాక్ డే ఎందుకు పెడతాడు, అవును దీనికి బ్లాక్ డే అని పెట్టుకుంది మేడం. ఎందుకు అంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటు కాబట్టి ఇది బ్లాక్ డే అని పెట్టుకుంది మేడం. ఎవరైనా ఈక్వల్ ఏజ్ కోరుకుంటారు మేడం. ఎవరైనా నాకంటే 17 years 20 years పిల్ల చేసుకుంటామా మేడం మనం, ఆయన ఏమైనా రితిక్ రోషన్ మేడం, లేదంటే 100 కోట్ల ఆస్తిపరుడా మేడం. ఒక దుబాయ్ పోయేటోడిని ప్లస్ అంత ఏజ్ ఉన్నోడిని ఏమి లేనోడిని ఎవరన్నా ఇచ్చి పెళ్లి చేస్తారా మేడం మీరు చెప్పండి. వీళ్ళ డాడీ ఎంతో ఉందని ఇప్పుడు నేను అక్కడ చూస్తున్నాను మేడం. వీళ్ళ డాడీ ఎంతో అది మేడం. గొల్లెపల్లి గ్రామానికి వెళ్ళాను మేడం. అవును మేడం. గొల్లెపల్లి గ్రామానికి వెళ్ళి మేడం, గొల్లెపల్లి గ్రామానికి వెళ్తే వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, భూములు ఎట్లా ఉన్న భూమిని కూడా కోడలు తెలియకుండా ఎట్లా కోడలు నాగం చేసిర్రు, ఎట్లా భీమనగర్ ఇంట్లోకి వెళ్ళగొట్టారు, ఎట్లా భీమనగర్ 2 రూమ్లకి వెళ్ళగొట్టారు. వీళ్ళ డాడీ కుండీలు తయారు చేస్తాడు మేడం. మన బాత్రూమ్కి వెళ్ళే కుండీలు ఉంటాయి కదా మేడం, ఆ కుండీలు తయారు చేస్తాడు మేడం వీళ్ళ డాడీకి ఆస్తులు పాస్తులు ఏమీ లేవు మేడం. ఆ ఉన్నది కూడా మా చెల్లెకి తెలియకుండా అమ్మ కూడా పంచాయలేదు మీకు చెప్పినా కదా మేడం, అదొకటి. ప్లస్ ఈయన కూడా కుండీలే తయారు చేస్తాడు మేడం. మరి ఇది చెప్పండి, ఇప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత ప్రాపర్టీస్ అన్ని ఏం చేస్తావని మీ మదర్ ఎందుకు అడిగారు, ఆయన బ్రతికుండగా అడగొద్దు కదా అనేది ఆయన కంప్లీట్ గా అడుగుతాను చెప్తాను మేడం. మీ పాయింట్ వస్తున్నాను మేడం. చెప్పండి. ఇప్పుడు ఆ రోజు చనిపోయింది ఈయన బర్త్డే చనిపోయింది మేడం.
ఎందుకు చనిపోయింది మేడం ఈయన బర్త్డే బర్త్డే? రోజా చనిపోయింది ఆవిడ? ఈయన బర్త్డే రోజే చనిపోయింది మేడం. ఓకే ఓకే ఓకే. ఎందుకు నువ్వు పెద్ద బాగా 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 చూసుకున్నావు కాబట్టి నీ బర్త్డే చనిపోయిందా? నీ బర్త్డే విష్ చేసిందా? నీ బర్త్డేకి ఎందుకు చనిపోయింది? ఇద్దరు పిల్లలు ఏం చెప్పుకున్నారు? ఎన్నో సంవత్సరాల మనోవేదన మేడం ఇది. ఇదో ఎన్నో సంవత్సరాలు మేడం. అసలు చెప్పుకుంటే ఏడుపు వస్తుంది మేడం. మా అల్లుడు కోడలు నేను గుడ్లను తెచ్చి పెంచుకున్నాను మేడం. ఇంత గుడ్లను తెచ్చి పెంచుకుంటే ఈయన బర్త్డేకి ఎట్లా ఒప్పుకుంటారు మేడం? మీరు చెప్పండి. 16, 18 ఏళ్ళ పిల్లలు, 2 తెలుగు రాష్ట్రాలు అన్నారుగా మేడం మీరు. ఎట్లా చనిపోయారు? ఏం చెప్తే చనిపోయారు మరి? గుంజుకపోయిందా మేడం? మా సిస్టర్ గుంజుకపోయిందా? ట్రైన్ పాటలు ఏమైనా గుంజుకపోయిందా? వాళ్ళంతా వాళ్ళు ఒక వీడియోలో మేడం నేను చూసిన, మా సిస్టర్ వెళ్ళిపోతుంది మేడం, పిల్లలు ఆగిపోయారు, మళ్ళీ వాళ్ళు ఎమ్మటి వెళ్ళారు మేడం. ఎందుకు? ఏం చెప్తున్నారు? ప్లస్ మా సిస్టర్ సూసైడ్ లెటర్ మేడం. మీరు ప్రాపర్టీస్ పక్కన పెట్టండి మేడం. నేను క్లెయిమ్ చేసేది ఏంటి అంటే ఇతని వల్లే చనిపోయింది అంటున్నాను మేడం. ఇతని వల్లే, వీళ్ళ అమ్మ నాయన వల్లే చనిపోయింది అంటున్నాను. మన సూసైడ్ లెటర్ లో ఏముంది మేడం? ఏముంది? ఈ లైఫ్ నాకు నచ్చట్లేదు అమ్మా, ఈ లైఫ్ నాకు నచ్చట్లేదు, నేను లేని పిల్లలు ఉండలేరు కాబట్టి నా పిల్లల్ని నేను తీసుకెళ్తున్నాను అన్నాను మేడం. మా ఫ్యామిలీ గురించి, అమ్మ అంటే మా ఫ్యామిలీ కదా మేడం. మా సిస్టర్ మీద మేడం మా మదర్ మా ఫాదర్ టాటూ మేడం. మా మదర్ ఆమె చనిపోయిన రోజు ఆయన చేస్తున్న ఆరోపణ ఇంకోటి ఏంటంటే, ఆవిడ చనిపోయిన రోజు 3 గంటల పాటు మీరు ఇంట్లో ఏదో సర్దారు, ఎక్కడికో ఏవో తీసుకుని వెళ్ళారు అని అంటున్నారు. తర్వాత మీ బావమరుదులు అంటే మీ వైఫ్ వాళ్ళిద్దరు కూడా అక్కడికి వచ్చారు, ఏదో చేశారు అందరూ కలిసి అని ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు మీ మీద. తప్పు మేడం. మనం కంప్లీట్ గా చెప్పలేదు మేడం. మీ క్వశ్చన్స్ నాది అయిపోయినాక మీరు స్టార్ట్ చేయండి మేడం. ఇప్పుడు ఇది అయిపోయింది మేడం. సిచ్యువేషన్ మ్యారేజ్ డే అయిపోయింది, పిల్లలు చనిపోయింది, బర్త్డేకి ఇవన్నీ అయిపోయినాక ఈ సంఘటనలు చెప్పినాక మేడం, ఆ రోజు ఈ చెర్ల మన చెంగిచెర్లలోనే ఖననం చేద్దాం అనుకున్నాం మేడం. మనం చెంగిచెర్లలోనే ఖననం చేద్దాం. ఎందుకంటే చెల్లె వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నది అక్కడనే మేడం. అంటే ఇక్కడనే పిల్లలు ఉండొచ్చు, చెల్లె మాత్రం అక్కడే ఉన్నది కదా మేడం. మేమందరం అక్కడనే ఖననం చేద్దాము, ఎందుకంటే ఆత్మకు శాంతి ఉంటుంది. నాకు ఇక్కడ సర్కిల్ ఉంది, ఒక 1000 మంది దాకా వస్తారు, చూస్తారు, అందరూ కనీసం లాస్ట్ చూపులను చూసుకుంటారు అని చెప్పిన మేడం. వీళ్ళ అమ్మ ఏంటంటే ఇక్కడ ఉండొద్దు, ఏ రోజు ఒక మంచినీళ్ళు పిల్లలకు అంది అని ఆమె అక్కడ చేయాలి అంటే అందరు ఫోర్స్ చేయాలి, సరే అనుకున్నాం మేడం. ఎప్పుడైనా మేడం ఇంకోటి మేడం, అక్కడ మా మదరు మా సిస్టరే ఓనర్స్. దయచేసి మళ్ళీ చెప్తున్నాను మేడం, ఎవరు ఓనర్స్ కాదు, ఈయన ఓనర్ కాదు. దుబాయ్కి పోయి ఎప్పుడు ఏదో నెలకు 6 నెలలకు ఒకసారి వస్తా అని చెప్పిన తప్పు మేడం. నెలకు ₹1,00,000 జీతం తప్పు మేడం. ఇంకోటి ఈయన పోతే ఒక సంవత్సరానికి ఒక 40 రోజులకు వస్తాడు మేడం. పూర్తిగా మేడం పెళ్లి చేసుకుంది 18 ఇయర్స్ మేడం. 18 ఇయర్స్ ఇంటూ 45 డేస్ కొట్టండి మేడం. ఒక 45 డేస్ కొడితే ఎన్ని రోజులు అవుతుంది మేడం? అన్ని రోజులు ఈయన సంసారం చేసింది మేడం. ప్లస్ ఏంటంటే వస్తే కూడా ఇంటికి ఈయన ఫోన్ ఇట్లా చూసుకుంటాడు మేడం. పిల్లల్ని హోంవర్క్ చేయించడం కానీ ఏమి లేదు మేడం. ఒక రోబో అంతే. ఒక హోంవర్క్ చేపాడు ఏం లేదు. నువ్వు రాదు మేడం, పోనీ నీకు రాదు, చదువు రాదు, పిల్లల్ని పక్కన కూర్చొని చదివిపియాలి. పిల్లలు అంటే తండ్రి అంటే ప్రేమ ఉందా మేడం? ప్రేమ ఏమీ లేదు మేడం. వచ్చాయి మేడం. ఇప్పుడు అక్కడ ఓనర్ చూడండి, మా మదర్ మా సిస్టరే. అక్కడ ఇద్దరు సంసారం మేడం, వీళ్ళిద్దరే చూసుకుంటారు వాళ్ళు మేడం. ఇక్కడ సంసారం నాది మేడం. మీకు ఆ రోజు కూడా చెప్పాను మేడం. మీకు ఏమని చెప్పాను మేడం? మీకు నేను ఏదున్నా నేను బిజినెస్ చేసినా మా సిస్టర్ మీద పెడతాను మేడం. నేను అక్కడ ఓనర్స్ కట్టినా కానీ ఏది కానీ మా సిస్టర్ కదా ఖాళీగానే ఉంటారని చెప్తున్నారు ఆయన. అవును మేడం, అవును, నేను ఖాళీగా ఉంటాను మేడం. ఆయన బిజీగా ఉండి కోట్లు సంపాదిస్తాడు మేడం. వీళ్ళ అమ్మ నాయన వీళ్ళందరూ కోట్లు సంపాదిస్తారు మేడం. ఇప్పుడు మేడం నేను ఏమి చేయకపోతే డాక్యుమెంట్స్ నా పేరు మీద ఎందుకుంటాయి మేడం? సింపుల్ క్వశ్చన్ మేడం. ప్రజానికానికి అర్థం కావాలి. సిస్టర్ కోసం కొన్నయన్ని మీ పేరు మీద పెట్టుకుంటున్నారనేది ఆయన ఆరోపణ. ఎంత తప్పు మేడం ఇది, ఎంత అబద్ధం మేడం ఇది. ఆ రోజు మీ ఇంటర్వ్యూలోనే మీరు అడిగింది పర్టికులర్ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాడు మేడం? బయట అందరు అనుకుంటున్నారు మీ బామ్మర్ది ఇట్లా ఆస్తులన్నీ మీ వైఫ్ పేరు మీద పెడతారని మీరు పర్టికులర్ గా అడిగారు మేడం. నేను ఎక్కడనో చెట్ల కిందనో పుట్ట కింద దొంగతనంగా తీసిన వీడియో కాదు మేడం. 20-30 లక్షల మంది 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్న వీడియో మేడం. దేశ ప్రజానికలు అందరూ అర్థం చేసుకోవాలి. మనం నిరుపమ మేడం గారు చేసిన ఇంటర్వ్యూలనే క్లియర్ గా మేడం గారు ఎందుకు అడిగిందో ఆ దేవతలాగా మేడం అడిగారు క్వశ్చన్. మీ బామ్మర్ది ఏం చేస్తాడు, ఏం పెడతాడు, ఇట్లా రియల్ ఎస్టేట్ పెడతారంటే కానీ మా బామ్మర్ది రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఏదైనా ఆయన గాని నేను గాని ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకు రూపాయి కలిసి వస్తుంది, అదొక లక్ కాబట్టి అన్నాడు మేడం. చెప్పారు. ఈ రోజు మేడం మీరు అనేది ఆయన అనేది ఏంది, ఇది ఎప్పుడు మారింది తెలుసా మేడం? స్వరం ఇది మా సిస్టర్ చనిపోయాక మాకు అనుమానాలు తలెత్తి ప్రతిదీ డాట్ కనెక్ట్ చేసుకుంటూ ఏంటిదంటే బర్త్డేకి చనిపోవడం ఒకటి, తర్వాత ఈయన చెప్పింది ఏంటంటే మేడం
జిఆర్పి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చెప్పింది ఏంటంటే మేడం, డిఎస్పీ గారు కానీ నాకు కానీ ఆ రోజు చెప్పింది మేడం, పాప బాబు పుట్టిన తర్వాత నుంచి మాకు ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అని చెప్పాడు మేడం. నీ బర్త్ నీ మ్యారేజ్ అండ్ బ్లాక్ డే ఎందుకు పెట్టుకుంటది మా సిస్టరు? నువ్వు డిఎస్పీ గారి ఇన్వెస్టిగేషన్ నువ్వు ఏమేమి చెప్పినావు? భార్య భర్తల సంబంధం ఎట్లా ఉన్నది? అసలు సంబంధం ఉందా లేదా? అంటే పాప బాబు పుట్టిన తర్వాత నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి మీకు చెప్పాగా మేడం. ఏజ్ గ్యాప్ ఆ గ్యాప్ అన్ని తెలుసుకొని జీతం అవన్నీ తెలుసుకొని అక్కడి నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచే వీళ్ళకు ఫిజికల్ రిలేషన్షిప్ లేదని పోలీస్ వాళ్ళ ముందే చెప్పారు మేడం. అయితే మేడం మేము మా చెల్లె చనిపోయిన తర్వాత డాట్స్ కనెక్ట్ చేసుకుని అన్ని వేసుకొని మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చాం మేడం. గౌరవ డిఎస్పీ గారి దగ్గర మేము కంప్లైంట్ ఇచ్చాం మేడం. ఇతని వల్ల వీళ్ళ అమ్మ నాయన వల్లే మా చెల్లె డిప్రెషన్ గురై చనిపోయిందని ఇచ్చాం మేడం. మేము ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన 45 days తర్వాత ఒక కొత్త స్టోరీ అల్లుకుంటూ మేము ఇచ్చిన కంప్లైంట్ ని తప్పించుకోవాలని మా మీద ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నాడు మేడం. అయితే మేము ఈ పార్టీ ఇప్పుడు పెళ్లి అయినాక 18 years మేడం. 18 years నుంచి బామ్మార్తి ఏం చేస్తుండో అన్ని తెలిసి మా చెల్లె అల్లుడు కూడా చనిపోయిన తర్వాత మీ ముందట చెప్పిన నిజం. మేము కంప్లైంట్ పెట్టిన తర్వాత 45 days తర్వాత ఒక కొత్తగా అల్లుకుంటూ చనిపోయినాక మేడం 67-70 రోజుల తర్వాత నువ్వు కొత్తగా అల్లుకుంటూ నా ఇంట్లోకి వెళ్ళిపోయారు, ఇది చేసిరు అది చేసిరు. మేము క్లియర్ గా నీ మీద కంప్లైంట్ పెట్టినాం. నీ వల్లనే నువ్వు పెట్టిన టార్చరు, మీ అమ్మ నాయన పెట్టిన వరకట్టినప్పుడు టార్చరు, నువ్వు పెట్టిన వాన్వీని సంబంధాలు అంటగట్టుకుంటూ ఎప్పుడు చూసినా మేము టాటూలు వేసుకోవద్దు మేడం. టాటూలు వేసుకుంటే ఎవరి కోసం వేసుకున్నావు? మా క్యాబ్ లో కూర్చుంటే పక్కన సంబంధం ఉందా? నీ అఫైర్స్ బయట పెడతా ఎప్పుడు మేడం మా సిస్టర్ తోని. మీతో చెప్పిన నిజం 18 సంవత్సరాల రిలేషన్షిప్ లో నువ్వు చెప్పిన నిజం మా బామార్తి ఇన్వెస్ట్మెంట్లు మా భార్య మీద పెడతారని చెప్పినావు. మేము పెట్టిన కంప్లైంట్ పెట్టినాక 45 days తర్వాత నీ స్వరం ఎందుకు మారింది? నువ్వు మాట్లాడిన 30 లక్షల మంది ప్రజలు చూసిర్రు. మినిమం 30-40 లక్షల మంది ప్రజలు చూసిర్రు. మేము కంప్లైంట్ పెట్టినాక ఎందుకు మారిపోయింది? ఒకటి మేడం. ఇంకోటి, డాక్యుమెంట్స్ అన్ని ఎవరి పేరు మీద ఉన్నాయి మేడం? నా పేరు మీద ఉంటాయి, లేకుంటే మా మదర్ పేరు మీద ఉంటాయి మేడం. ఫస్ట్ డాక్యుమెంట్స్ మేడం. మా సిస్టర్ కలిసి వస్తుంది కాబట్టి మా సిస్టర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నాం మేడం. మా మీద ఉన్నాయి కూడా మా సిస్టర్ మీద పెట్టుకున్నాం మేడం. మరి ఏం చేయండి మా మీద ప్రాపర్టీస్ ఎట్లుంటాయి మేడం? సింపుల్ గా అడుగుతున్నా మేడం. మీ ఫస్ట్ డాక్యుమెంట్స్ హోల్డర్స్ ఎవరు? మీ మమ్మ, మీ డాడా, నువ్వా? ఎవరు? అంత శుద్ధబద్ధ మేడం. మేము ఇచ్చిన కంప్లైంట్స్ నుంచి తప్పించుకోవడానికి, ఆ శిక్షల నుంచి తప్పించుకోవడానికి మా మీద నువ్వు చనిపోయినాక 70 రోజులు 72 రోజులు ఒక నాటకం అంటూ క్రియేట్ చేసి పిరిజాదిగూడలో మేడం, ఇక్కడ ఉన్న పిరిజాదిగూడలో కొంత 6-7 మంది రౌడీలు ఉన్నారు మేడం. అంటే రాజకీయ రౌడీలు ఉన్నారు మేడం, కొంతమంది బ్రోకర్లు ఉన్నారు మేడం. ఈ బ్రోకర్లని రాజకీయ రౌడీలు ఇక్కడ తులిప్స్ హోటల్ ఉంటుంది మేడం, మేడిపల్లి తులిప్స్ హోటల్లో రాత్రిపూట ఇప్పుడు అవుతుంది మేడం. ఈ టైంకి తాగడం స్టార్ట్ అవుతుంది మేడం. ఈయన తాగుకుంటూ వాళ్ళకి తాగిపించుకుంటూ చిరంజీవిని ఎట్లా హత్య చేయాలి, చిరంజీవిని మీద ఎట్లా కేసులు నమోదు చేపియాలి, చిరంజీవి మీద ఎట్లా ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ ఎట్లా ఫైల్ చేపియాలి, చిరంజీవి ఇచ్చిన కంప్లైంట్ ఎట్లా వాపస్ తీపించుకోవాలి, ఇదే పని మేడం. నా మీద కుట్రలు పన్నుకుంటూ మా సిస్టర్ ని మా అల్లుడు కోడలు ఏ విధంగా అయితే డిప్రెషన్ గురి చేసి చంపారో మమ్మల్ని కూడా అదే విధంగా డిప్రెషన్ గురి చేసి చంపుతామని ప్లాన్ చేస్తున్నాం మేడం. మేడం ఇంకోటి, మా మదర్ 11-12 years నుంచి అక్కడే ఉన్నారు మేడం. ఒకటి, చనిపోయిన దగ్గర నుంచి బీబీ నగర్ లో ఉన్నది మేడం. తర్వాత కూడా మళ్ళీ అదే చెంగిచెర్లకి ఇంటికి వచ్చింది మేడం మా మదరు ఇతను కూడా కలిసి ఉన్నారు మేడం. ఎందుకంటే నేను ఉండే ఉప్పల్లో మేడం. నేను ఏంటంటే మన కార్యక్రమాలు ఉన్నప్పుడు చూసుకోవడం, తర్వాత బాబు ఉన్నాడు మేడం, అక్కడ ఇబ్బంది పడుతున్నాడు, తినలేకపోతున్నాడు, తాలేకపోతున్నాడు అని మేము ఏంటంటే ఇక్కడ కార్యక్రమం చూసుకోవడం రావడం చేస్తున్నాం మేడం. ఇతను కూడా మేడం బాగా అర్థం చేసుకున్నాం మేడం. మా ఇంటికి 2 సార్లు నిద్రకు వచ్చింది మేడం. మన హిందూ సాంప్రదాయం తెలుసుగా మేడం, 2 సార్లు నిద్రకు తీసుకురావాలని 2 సార్లు మా ఇంటికి నిద్రకు వచ్చింది మేడం. మంచిగా మందు ఆగింది మేడం, అన్ని చేసింది మేడం, అన్ని మళ్ళీ గుట్టకు తీసుకుపోయి నిద్ర చేయించిన మేడం, కాశీ పోయించారు మేడం. అంత మంచిగా ఉంది. ఏ రోజైతే చనిపోయినాక 30 days ఏ రోజైతే మేము కంప్లైంట్ లాడ్జ్ చేసినాము, డెత్ సర్టిఫికేట్ కోసం కూడా ఇద్దరం పోయినాం మేడం. ఇంకోటి మర్చిపోయినా మేడం, 2 సార్లు నిద్ర అయిపోయింది, గుట్టకు నిద్ర అయిపోయింది, కాశీ అయిపోయింది, అన్ని అయిపోయింది. చెంగిచెర్లలో మేడం బోర్ ఖరాబ్ అయితే మేడం చనిపోయినాక దగ్గర 27 days తర్వాత మేడం చెంగిచెర్లలో బోర్ ఖరాబ్ అయితే మా మదర్ గడిచిన ఇల్లు అందులో బోర్ ఖరాబ్ అయితే మా ఫ్రెండ్ డీలర్ మేడం, మా ఫ్రెండ్ తో మాట్లాడి బోర్ తీసుకొచ్చి బోర్ ఇన్స్టాల్ చేయించిన మేడం. నేను బోర్ ఇన్స్టాల్ చేయించి మొత్తం నేనే కడిగి నేనే ఊడ్చి పైన కూడా ఊడ్చి ఇంటి ఊడ్చి క్లియర్ చేసి వచ్చిన మేడం. తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం కూడా మేమిద్దరమే తిరిగినాం మేడం. ఏ రోజైతే మా వైఫ్ ఫిబ్రవరి మార్చి 2 మేడం, నాకు ఫిబ్రవరి 2 అనుకోండి మేడం. ఆ రోజు కంప్లైంట్ లాడ్జ్ చేసాం. అంటే మా వైఫ్ అంటే మేము అందరం కలిసి మేడం, నేను మా మదరు. అప్పటిదాకా మా వైఫ్ మా మదరు చెంగిచెర్ల అదే ఇంట్లో ఉన్నది మేడం.
దయచేసి బాగా అర్థం చేసుకోవాలి. 30 డేస్ దాకా కూడా అక్కడనే చెంగిచెర్లలో ఉంది. మేము మా ఇంట్లోనే ఉన్నాము. మా మదరు, ఇతను, వీళ్ళ వీళ్ళ మమ్మీ అందరు అక్కడే ఉన్నారు మేడం. చెంగిచెర్ల ఇంట్లో వీళ్ళందరూ కలిసే ఉన్నారా? ఓకే. మా మదరు, అదే. అతను, వాళ్ళ మదరు కలిసి చెంగిచెర్లలో ఉన్నారు మేడం. మ్హూ. చనిపోయినాక బీబీనగర్ నుంచి మళ్ళీ ఇక్కడ చెంగిచెర్లకు వచ్చి కూడా 15 డేస్ 14 డేస్ అవుతుంది మేడం. చెంగిచెర్ల ఇంటికి వచ్చి కూడా మేడం బాగా అర్థం చేసుకోండి. అక్కడి నుంచి ఆ రోజు మా మదర్ నేనే తీసుకొచ్చిన మేడం. కంప్లైంట్ నేను ఎక్కడికి పోవాలంటే నేను చెప్తా కంప్లైంట్ లాడ్జ్ చేయాలని తీసుకొచ్చి ఆ రోజు 2వ తారీఖు నేను తీసుకొని వచ్చిన మేడం. 2వ తారీఖు ఆ ఇంట్లోకి మేము బయటకు వచ్చిన మేడం. మ్. చెంగిచెర్ల అంటే 30 డేస్ తర్వాత అక్కడ ఉన్న చెంగిచెర్లనే ఈయనతో ఉంటున్న మా మదర్ని నేను తీసుకొని వచ్చిన మేడం. ఏంది అంటే కంప్లైంట్ లాడ్జ్ చేయాలి మనం ఇవన్నీ తీసుకొని మన జిఆర్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాం మేడం. కంప్లైంట్ చేసిన రోజు ఆయన కూడా పోలీసు వాళ్ళు పిలిచారు మేడం. పిలిచిన తర్వాత ఇంటరాగేషన్ చేశారు మేడం. ఇద్దరిని చేశారు, అంత ముందు మళ్ళీ చేశారు మేడం. ఆ రోజు ప్రాపర్టీస్ విషయంలో కూడా ఇప్పుడు ఇంటరాగేషన్ లో అడుగుతారు కదా మేడం, అన్ని నువ్వేం చేసినావు అని అడిగితే చెంగిచెర్లలో ఉన్న ప్లాట్ కూడా వాళ్ళు కట్నం కింద ఇచ్చింది. ఆ రోజు మేడం కట్నం కింద ఇచ్చినప్పుడు మేడం మేము గిఫ్ట్ డీడ్ చేస్తా ఉన్నాం మేడం. గిఫ్ట్ డీడ్ చేస్తా అంటే లేదు వీళ్ళు హుషారోళ్ళు కదా మేడం, ఏం రూపాయలు లేని వాళ్ళకి ఎట్లుంటుంది మేడం ఐడియా, గుంజుకోవాలి అప్పటి నుంచి ప్లాన్ చేసాం. లేదు మేము సేల్ డీడ్ చేసుకుంటాము, రిజిస్ట్రేషన్ ఖర్చు ఎంత అయితే 15,000 20,000 అయితే మేము పెట్టుకుంటాము, మాకు సేల్ డీడ్ చేసుకుంటే మాకు కూడా ఏంటంటే రేపు ఫ్యూచర్ లో కానీ ఎవరైనా క్లెయిమ్ చేసుకోనికి ఉండదు అని చెప్పి ప్లాన్ చేసారు మేడం. సరే అనుకోని ఎవరైనా చెల్లకేస్తున్నాం కదా అనుకొని చేసినాం మేడం. ప్లస్ నారపల్లిలో కూడా సగం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పింది మేడం. చౌటుప్పల్లో ప్లాట్ ఉంది, అది కూడా మా బామ్మది నా బిడ్డ కోసం చేసి డిఎస్పీ గారి ముందు ఒప్పుకుంది మేడం. ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా ఏమైనా మేడం మేము కంప్లైంట్ ఇచ్చినాక పార్టీ పెట్టేస్తాం. కంప్లైంట్ ఇచ్చిన పార్టీ పెట్టేస్తాక ఏం చేసినావు? మేము కంప్లైంట్ ఇచ్చినాక 45 డేస్ దాకా ఏం చేసినావు నువ్వు? 45 డేస్ తర్వాత కొత్తగా ఒక గేమ్ అల్లుకొని అంటే ఆయన అప్పటిదాకా కాదు అన్ని ఏం జరిగింది ఏంటి అనేది ఒకటొకటి అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, బ్లైండ్ గా ఉంది, మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయింది. ఒకటొకటి చూసుకుంటే అప్పుడు నాకు అర్థమైనవి. ఆ రోజు 1:30 వరకు, మధ్యాహ్నం 1:30కే ఆవిడ బయటికి వెళ్ళిపోయారని చెప్పారు నిజానికి చుట్టుపక్కల వాళ్ళు. కానీ 7:30 వరకు మా అమ్మాయి నేను కలిసి టీ తాగామని ఆవిడ చెప్తున్నారని, ఇలా చిన్నవన్నీ చూస్తే చెప్తా మేడం. డౌట్ వచ్చింది అని చెప్తున్నారు ఆయన. చెప్తా మేడం. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా మేడం. తప్పు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్నారు కదా మేడం, దర్యాప్తు అధికారులు కట్టుకథలు చెప్తే కాదు మేడం. దర్యాప్తు అధికారులు ఉన్నారు కాబట్టి దర్యాప్తు అధికారులకు మా మదర్ ఏం చెప్పింది ఒకసారి మీరు క్లారిఫికేషన్ తీసుకోండి మేడం. ఇదొకటి. తర్వాత ఏమో చనిపోయిన రోజు మీరు అక్కడికి తీసుకెళ్లకుండా, మీరు ఇందాక కూడా చెప్పారు ఖననానికి వేరే దగ్గర తీసుకెళ్ళాలని, అది క్లారిటీ ఇచ్చేసారు అనుకోండి మీరు. నెక్స్ట్ ఇంకొకటి, మీరు లోపల 3-3.5 గంటల పాటు ఏం చేశారు అనేది ఒకటి. ఆవిడ చనిపోయి అక్కడే ఉన్నారు, బాడీ అక్కడ ఉండగా మీరేం చేస్తున్నారు లోపల అందరని. తర్వాత ఏవి ఆ బాక్సులు ఏవో కొన్ని తీసుకెళ్లారంట, ఏం తీసుకెళ్లారు అనేది కూడా, డబ్బులా బంగారమా ఏం తీసుకెళ్లారు అనేది ఆయన డౌట్ ఉంది. తర్వాత మీ బావమరుదులు వచ్చారు అని, వాళ్ళు ఎందుకు అక్కడికి రావాలి? వాళ్ళు రావాల్సింది ఇక్కడ కదా, బాడీ ఇక్కడ ఉంటే ఇక్కడ రాకుండా ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు అనేది ఆయన క్వశ్చన్. ఇట్లా కొన్ని చిన్న డౌట్లు అన్ని కలిపితే నాకు పెద్ద అనుమానం అయింది ఇది అని చెప్తున్నారు ఆయన. మేడం తప్పు మేడం. ఇతను ఎంత సైకోపాత్ అంటే తెలుసా మేడం? ఇప్పుడు 18 నేను ఏం చెప్తున్నా మేడం, బాగా అర్థం చేసుకోండి మేడం. ఇతను సైకో మెంటాలిటీ అర్థం చేసుకోండి మేడం. 18 నేను అదే చెప్తాను మేడం. 2007 లో పెళ్లి అయింది నీకు. 2007 నుంచి మీకు ఇంటర్వ్యూలో ఏం చెప్పాను మేడం? అత్త అమ్మ అమ్మనే. అవును, ఇప్పటికీ నేను అమ్మనే పిలుస్తాను అత్తగారిని, అది కూడా చెప్తున్నారు ఆయన. మేడం చెప్తా, ఆయన అదే మేడం, ఆయన నటనే అది మేడం. ఈయన ఇప్పుడు 18 సంవత్సరాల చూడనిది నువ్వు 30 రోజులు గమనించడం మమ్మల్ని బాగా అర్థం చేసుకోండి. 18 years రిలేషన్షిప్ లో చెప్పిన నిజాలు, బామ్మడిది మంచోడు, బామ్మడిది రిలేషన్ చేసి పెడతాడు, అమ్మ మంచిది, పాలన చూసుకుంటది. ఆ రోజు 3 గంటలు చేసింది లేదు, ఏం లేదు మేడం. నేను చెప్తున్నా కదా మేడం, కంప్లైంట్ లాడ్జ్ చేసిన తర్వాత అదే చెప్తున్నా మేడం. నాకు అదే అయిపోయింది, ఇదైపోయి అంత అబద్ధం మేడం. పిల్లలకి ఇతని మీద ప్రేమ లేదు, భార్యకు ప్రేమ లేదు. ఎంక్వైరీలో ఏం తేలిందో గౌరవ దర్యాప్తు అధికారులను తెలుసుకోండి మేడం. నేను అదే చెప్తున్నాను మీకు. గౌరవ దర్యాప్తు ఈయన కట్టుకథలు అడగడం కాదు, భార్యకు భర్తకు ఎంత మంచిగా రిలేషన్ ఉంది, అసలు ఎందుకు చనిపోవాల్సిన కారణాలు ఏంటి, క్లియర్ గా మీరు దర్యాప్తు అధికారులు ఆయన అన్న వాటికి ఆన్సర్ చెప్పలేదు. 3.5 గంటల పాటు ఏం చేశారు, ఆ బాక్స్ లో ఏం తీసుకెళ్లారు, మీ బావమరుదులు అక్కడికి ఎందుకు వచ్చారు, తర్వాత మీ మదరు నువ్వు చచ్చిపోతే ఈ ఆస్తులు ఎవరికి ఇస్తావనే క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చింది, బతికున్న మనిషిని అట్లా ఎందుకు అడిగారు అనేది ఆయన క్వశ్చన్. మేడం ఈయన అక్కడ ఉన్నప్పుడు కూడా మా మదర్ అదే చెప్తాం మేడం. మా మదర్ని టార్చర్ ఏం చేసేవాడంటే మేడం,
ఆ! నే నే మీ నీ బిడ్డ చనిపోయినట్టే నువ్వు చనిపోతావు. నీ బిడ్డ ఎట్లా డిప్రెషన్‌కి గురైందో నువ్వు గూడా అట్లా చనిపోతావు అంటాడు. మీరన్నారు కదా మేడం 3 గంటలని అంత శుద్ధ అబద్ధం మేడం. చెప్తున్నా కదా మేడం. ఫాల్స్ అలిగేషన్స్ మేడం. ఫాల్స్ అలిగేషన్స్. ఇద్దరు కలిసున్న ఇల్లు. మా మదర్ ఈస్ వన్ ఆఫ్ ది ఓనర్. ఎట్లా మీరు ఎట్లా అతను మాట్లాడగలుగుతాడు మేడం? ఇది అయిపోయింది, అదయిపోయింది, అదయిపోయింది. ఎప్పుడు మేడం? నేను అదే చెప్తున్నా మీరు బాగా ఈ ఫాల్స్ అలిగేషన్స్ ఎప్పుడు చేశాడు మేడం? ఈ ఫాల్స్ అలిగేషన్స్ ఎప్పుడు చేశాడు? మేము కంప్లెయింట్ పెట్టినాక 45 డేస్ తర్వాత నాకేదో బ్లాంక్ అయిపోయింది, నీకు అదయిపోయింది తప్పు. కంప్లెయింట్ ఇచ్చేటప్పుడు పోలీసు దర్యాప్తు అధికారులు కూడా ఇతను పిలిచిండు. కంప్లెయింట్ ఇచ్చినాక బ్లాంక్ అయిపోయిందా నీకు? చనిపోయినాక మేము కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత బ్లాంక్ అయిందా నీకు? 45 డేస్ దాకా బ్లాంక్‌లు ఉన్నవా? 3 గంటలు ఏమైంది? ఇది ఒక కట్టు కథ అల్లింది మేడం. చెప్పాను కదా మేడం ఫిర్యాదుగూడలో 6, 7 మంది గుండాలను పెట్టుకొని, రాజకీయ గుండాలను కొంతమంది బ్రోకర్ గాళ్ళని పక్కన పెట్టుకొని ఎట్లా కథలు అల్లాలి? చిరంజీవిని ఎట్లా హతం చేయాలి? ఎట్లా చంపాలి? మీ ఎట్లా కేసులో బావమరుదులు వచ్చారు అక్కడకు, మీ బావమరుదులు అక్కడికి ఎందుకు వచ్చారు అనేది కూడా ఆయన క్వశ్చన్. మేడం ఆయన డౌట్ అది కూడా. మేడం చావుకని వచ్చారు. అక్కడి నుంచి అక్కడికి వచ్చేసి మేడం అంత అబద్ధం మేడం. నేను అదే చెప్తున్నా. నేను ఏమంటాను మేడం క్లియర్ గా ఇతని మీద వీళ్ళ అమ్మ నాయన మీద చావు కారణం డిప్రెషన్ కారణం వీళ్ళే అని కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నాం మేడం. కట్టుకథలు అల్లి ఏం చేసిర్రు, ఏం తీసుకపోయారు? అరే అక్కడ ఓనర్స్ అనేది ఎవరు మేడం? మా మదర్ మా సిస్టరే ఓనర్స్, మిగతా వాళ్ళు కాదు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంటారా? అన్ని నేను పెట్టిన షేర్సే, మీ ముందర ఒప్పుకుందే. నాకు నా పార్ట్నర్స్ ఉన్నారు, చుట్టుపక్కల నా పార్ట్నర్స్ ఉన్నారు, నేను దంద చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా మా సిస్టర్ మీదనే పెడతాను, అమ్ముకుంటాను. మా సిస్టర్ కోసం నేను ప్రాణం ఇచ్చే వ్యక్తిని మేడం. మా పిల్లల్ని నేను గుడ్లను పెంచుకున్నట్టు పెంచుకున్నా మేడం. నేను సింపుల్ గా నేను చేసే అలిగేషన్ ఏంటి, అని చేసే అలిగేషన్ ఏంటి? నీ మీద నీ వల్ల మీ మదర్ వల్ల నేను చనిపోయారని మేము కంప్లైంట్ లాడ్జ్ చేశాము. లాడ్జ్ చేసిన 45 డేస్ తర్వాత కొత్త అర్హతలు గల 3 గంటలు ఏం చేశారు? అంత శుద్ధ అబద్ధం మేడం. అంత ఫాల్స్ అలిగేషన్స్ మేడం. అన్నిటి ఖండిస్తున్నాం మేడం. ఇప్పుడు నేను అదే దర్యాప్తు అధికారులను అడగండి మేడం, అసలు ఏం జరిగింది? మీరు అన్నారు కదమ్మా మధ్యాహ్నం పోయిందని తప్పు, చుట్టుపక్కల వాళ్ళని అంత అబద్ధం మేడం. అక్కడ ఉన్న 2-3 ఉన్నారు మేడం కాలనీలో. అక్కడ ఉన్న వాళ్ళు మాకు అప్పు ఉన్నారు మేడం. మాకంటే మా ఆ మదర్ రోజు కూడా ఆవిడ చనిపోయిన రోజు కూడా ఆ పైన కింద పక్కన కింద వాళ్ళు రెంట్కు ఉండేటోళ్ళు అడిగితే అక్క ఏదని, విజయక్క ఏదని అడిగితే విజయక్క పైన పడుకుని ఉంది అని చెప్పి మీ మదర్ చెప్పారంట. కానీ 1 అవర్లోనే పోలీసులు వచ్చి ఆవిడ చనిపోయారు అని చెప్పేసి ప్రూఫ్లతో సహా చూపించారంట. ఆవిడ కూడా చాలా అంటే షాక్కు గురయ్యారు, ఆ రెంట్కున్న ఆవిడ కూడా అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. మేడం తప్పు మేడం. నేను ఏమంటున్నా మేడం, అందుకే చెప్తున్నా మేడం. ఈయన చెప్పేది అంతా కట్టుకథలు మేడం. నేనేం ఇప్పుడు చెప్తున్నా మేడం, ఆ చుట్టుపక్కల అదే రెంట్కుండే ఆవిడ ఏమన్నా పోలీసులతోటి ఇట్లాంటి మాటలు చెప్పారా? తప్పు మేడం. తప్పు, అంత తప్పు చెప్పలేదా? మేడం. నేను చెప్తున్నా మేడం. ఇప్పుడు దీనికి అంతా సాక్షులు ఎవరు మేడం? దర్యాప్తు అధికారులా కాదా? ఇప్పుడు నేను కాదు, ఆయన కాదు, మరి దర్యాప్తు అధికారుల సాక్ష్యంగా మేడం. దర్యాప్తు అధికారులకు మా మదర్ ఏం చెప్పింది, ఎప్పుడు వెళ్ళింది, ఏ టైంలో వెళ్ళింది అని ఏం మీ చెప్పింది మదర్ దర్యాప్తు కాదండి అధికారి. నేను అంటున్నది. ఇంట్లో రెంట్కుండే ఆమెతోటి మీ మదరు విజయక్క ఏది అని అడిగితే డోర్ లేదో గేట్ లేయడానికి ఏదో విజయక్క ఏది అని అడిగితే పైనే పడుకుని ఉంది అని చెప్పారంట. కానీ అప్పటికే ఆవిడ లేరు ఇంట్లో అనేది ఆయన డౌట్. మేడం అదే మేడం. ఈయన 6th, 7th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తులు ఎటువంటి తెలుసా మేడం? మేము చేసే అలిగేషన్, ఆయన చేసే అలిగేషన్ కట్టుకథలు మేడం. దర్యాప్తు అధికారులకు మా మదర్ క్లియర్ గా చెప్పింది. ఆ చుట్టుపక్కల అంతా అబద్ధం మేడం. ఆయన అంతా ఓన్ క్రియేటివిటీ చేసుకోవడం ఆయన అలవాటు మేడం. అది చేసుకోవడం. దర్యాప్తు అధికారులకు ఏం చెప్పింది మా మదరు, ఏ సమయానికి వెళ్ళిందని చెప్పింది, అంత క్లియర్ గా రికార్డెడ్ ఉంది మేడం సార్ వాళ్ళ దగ్గర. ఈ రోజు నువ్వు వాళ్ళకి చెప్పింది ఇప్పుడు ఆయన చెప్పే వాళ్ళందరూ దర్యాప్తు అధికారులు మేడం వాళ్ళందరూ. కాదు ఆ రెంట్కుండే ఆమెతో మీరు ఏమైనా మాట్లాడారా ఎప్పుడన్నా? లేదు మేడం, మేము ఎప్పుడు మాట్లాడలేదు మేడం. నేను చెప్పేది అదే మేడం. ఈయన చెప్పేది అన్ని ఫాల్స్ అలిగేషన్స్. మేము వీళ్ళ ముగ్గురు మీద కంప్లైంట్ పెట్టినందుకు 45 డేస్ లోపల ఈ కొత్తగా అల్లుకున్నాడు మేడం. ఇవన్నీ అల్లుకొని క్రియేట్ చేస్తున్నది మేడం. మా చెల్లె అల్లుడు కోడల్ని ఎంత మంచిగా చూసుకున్నామో ఆ భగవంతుని తెలుసు, మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. స్కూళ్ళల్లో అడగండి, కాలేజీలు వెళ్ళి అడగండి. నేను ప్రతి క్షణం అనుక్షణం పాకలాడిన మేడం. ఇప్పుడు తల్లిదండ్రులు మా చెల్లె కట్టిన ఈఎంఐ మంచం మీద పండుకొని అబద్ధాలు మాట్లాడడం. డైనింగ్ టేబుల్ కానీ ఈఎంఐ మేడం మా సిస్టర్ది ఫోన్ ఈఎంఐ కూడా నా దాంట్లోకి కట్ అవుతుంది మేడం. ఫోన్ డేటాలో బయటకు వస్తే కూడా ఫోన్ ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉంది. అది బయటకు వస్తే దాంట్లో అసలు ఏమున్నాయి అనేది మొత్తం బయటకు వస్తాయి. ఆ విషయాలన్నీ ఆల్రెడీ మీకు కూడా తెలుసు అని చెప్తున్నాడు ఆయన. అంత అబద్ధం మేడం. మీకు అర్థమైతే కాదు ఫోన్ లో నుంచి వస్తే మొత్తం మ్యాటర్ బయటకు వస్తే అంటున్నారు. ఫోన్ ఓపెన్ చేయమని చెప్పండి మేడం. ఆయన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో ఉంది, అది బయటకు వస్తే మొత్తం బయటకు వస్తాయి అని అంటున్నారు.
మేడం నేను అదే మేడం, అందరూ కోరుకునేది అదే మేడం. నువ్వు వాట్సాప్ కాల్లో సిస్టర్ ఎట్లా వేధించేవానివి, నువ్వు ఏమని వేధించేవాని, వాని వీనికి అఫైర్లు గట్టని వేది, నేను అదే చెప్తున్నాను. అది ఓపెన్ కావాలి, ఇతను బండారం బయటపడాలని చెప్తున్నాగా మేడం. ఈ ఈ దొంగకు ఉరి శిక్ష పడేదాకా నేను ఊరుకోను మేడం. ఇతనికి వీళ్ళ అమ్మాయినైనా ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి మేడం. అప్పటిదాకా నేను నా న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంటది మేడం. ఆయన కూడా అదే ఇప్పుడు ఈయన చెప్తున్నారు. వాళ్ళ భార్య పిల్లలు ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారని తెలిసేంత వరకు ఆయన కూడా పోరాటం ఆపనని చెప్తున్నారు. అవును మేడం, నేను క్లియర్ గా చెప్తున్నా. ఆయన చెప్పాలి అవసరం, నేను నీ వల్లనే చనిపోయింది, మీ అమ్మాయిన పెట్టిన టార్చర్ కి సరిపోయింది. ఏ రోజైనా వచ్చి ఇంత మంచినీళ్ళు పోసిన వాళ్ళ అక్కడ నుండి వరకట్నం పేదల గురించి గురి చేసారు మీ అమ్మ నాయన. నువ్వు ఫోన్లలో మంచి బట్టలు వేసుకోవద్దు, నువ్వు హీరోయిన్ వా, నువ్వు టైటిల్ ఎందుకు వేసుకున్నావు, నువ్వు ఎటు పోయొచ్చినవు, శనివారం ఎటు పోయినవు, శనివారం జాబ్ ఉండదు ఎటు పోయినవు, ఎప్పుడు ఇదే టార్చర్ మేడం. జాబ్ చేయాలని టార్చర్. అరే నువ్వు ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీస్ నేను పెట్టిన షేర్లే, నేను పెట్టి ఇన్వెస్ట్మెంట్లే. నువ్వు చెప్పిన విషయమే. నువ్వు 20 లక్షల మంది, నువ్వు ఎక్కడ నువ్వు దొంగచాటుగా వీడియో తీసింది కాదు. చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు, నా పార్ట్నర్ చెప్తారు, మీరు ఇంటర్వ్యూ చేసిన దాంట్లో చెప్తాడు. ఇక్కడ మీకు అబద్ధం, మీకు అర్థమైతే లేదా మేడం అబద్ధం చెప్తున్నాను. అతను మామూలుగా ఇన్ జనరల్ అడుగుతున్నాను మేడం. ఇంటర్వ్యూ చేసింది మీరే కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను మేడం. మీకేం చెప్పాలి, ఈ రోజు ఏం చెప్తున్నాను మేడం, అది చెప్పండి మేడం. నాకు సింపుల్ గా అదొకటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోండి మేడం. మీరు మంచిగా నటిస్తున్నారు, అందుకని నాకు ఏం అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది మొత్తం అని చెప్తున్నారు ఆయన. మేడం అదే అర్థం చేసుకోండి మేడం. 18 years రిలేషన్ లా ఇప్పుడు ఆయన చిన్న పిల్లగాడు కాదు మేడం. సడన్ గా వచ్చాడు చాక్లెట్ వేయగానే అబద్ధం చెప్పడం. 18 years రిలేషన్షిప్ లో చెప్పింది మేము కంప్లైంట్ చేసినాక, మేము కంప్లైంట్ లాడ్జ్ చేసిన తర్వాత 45 days తర్వాత ఏం చెప్తాను మేడం, నాకు అర్థం కాలేదు, నేను ప్యానిక్ లోనని. అర్థం కాకుండా ప్యానిక్ లా మేడం, అర్థం కాకుండా ఏదన్నా ఒక అక్షరం దొరుకుతుంది మేడం. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఒక అర్థం కాకపోయినా ఏ దాంట్లో ఉన్నా ఒక అక్షరం దొరలొచ్చు, ఒక సెంటెన్స్ తప్పు దొరుకుతుంది మేడం. అంత పెద్ద సెంటెన్స్ తప్పు దొరుకుతుంది మేడం. గౌరవ ప్రజానికం కానీ, మేడం గారి ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ప్రజానికం కానీ ఇతని గురించి మీరు అర్థం చేసుకోండి. మేము లాడ్ చేసినాక 45 days కట్టు కథలతోనే అల్లుతున్నాడు మేడం. అంత అబద్ధం మేడం. చెప్పేది ప్రతిదీ అబద్ధం మేడం. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది నథింగ్ మేడం. వీళ్ళ నాయన అనేది నిరుపేద మేడం. ఒక మీడియాలో ఈ ఛానల్లో కూడా చెప్పాడు మేడం, మా కొడుకులు నాకు 3,000 రూపాయలు పంపిస్తేనే కానీ మాకు తిండికి సరిపోతుంది, మేము బతకలేమో అని చెప్పాడు మేడం. 2020 తల్లిదండ్రులు మేడం. మేడం ప్లస్ 2024 లో భువనగిరి RDO వీళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి మన సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మాకు డబ్బులు మెయింటెనెన్స్ కావాలని కేసు వేసారు మేడం. ఎవరి మీద? ఇతని మీద మేడం. అలా కొడుకు సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మీద 3,000 రూపాయలు మెయింటెనెన్స్ చేయాలి. మేమే తిరిగినాం మేడం. ఆ 3,000 రూపాయలు కూడా నెలకి ఇయ్యలేని పరిస్థితి మేడం. ఇతనికి ఒక 6-7 నెలల తర్వాత 3,000 రూపాయలు స్టార్ట్ చేసింది మేడం. ఈ ఆర్థిక పరిస్థితి అది మేడం. నువ్వు సౌదీలో 2013 నుంచి వచ్చిన తర్వాత మేడం, ఒక 3 years సౌదీలో పనిచేసినప్పుడు మేడం, అక్కడ శాలరీస్ ఇవ్వలేదు మేడం. ఇతని ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎవరు అడిగినా చెప్తారు మేడం. ఇతను బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చినా తెలిసిపోతుంది. ఆ 3 years ఎంటీ ఉంటుంది. 3 years సౌదీలో పనిచేస్తే అక్కడ ఒక రూపాయి ఇవ్వలేదు మేడం, కంపెనీ లాస్ లో ఉందని. అట్లే వచ్చేసింది మేడం. ప్లస్ ఇక్కడికి వచ్చినాక 2 years ఖాళీగా ఉన్నాడు మేడం. 2 years ఖాళీగా ఉంటే కూడా ఇద్దరు కొట్టుకోవడం మేడం. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కొట్టుకోవడం మేడం. ఈ 2 years ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు మేడం, నేను బిజినెస్ చేస్తా అమ్మా అని మా అమ్మని అడిగితే ఒక 7,000 రూపాయలు మా మదర్ ఇచ్చింది మేడం. 7,000 రూపాయలు మా మదర్ ఇస్తే మసాలా ప్యాకెట్లు మేడం, ఒక లవంగ, ఒక ఇలాచి, అవి చిన్న చిన్న ప్యాకెట్లు వేసి ₹1, ₹2 ప్యాకెట్లు చేసి కిరాణా షాపులో అమ్ముకొని వచ్చిన వ్యక్తి మేడం. ఇతను కోర్టులో ఉన్నాడా మేడం? అయితే ఒక రోజు 7,000 రూపాయలు ఇస్తే కొన్ని సామాన్లు అమ్మిన, కొన్ని సామాన్లు బిల్డింగ్ మీద పెట్టేసి, బిల్డింగ్ మీద సంచి మీద సెల్ఫ్ లో పెట్టేసి మేడం. సెల్ఫ్ లో పెడితే మా అల్లుడు వెళ్ళి ఆ సెల్ఫ్ లో వెతికే వరకు ఇలా ఇవన్నీ దొరికినాయి మేడం. ఇవన్నీ ప్యాకెట్లు అని వాళ్ళ అమ్మకి చూపించండి. ఇద్దరు గల్లెల పట్టుకుని కొట్టుకున్నాం మేడం. మా సిస్టర్ ఏమని అడిగింది, అరే నా స్టేటస్ ఏంటి, నువ్వు నాకు ఏమని చెప్పి పెళ్లి చేసుకున్నావు, పెద్ద గొప్ప స్థానంలో ఉన్నావు అని చెప్పినావు, అన్ని చెప్పినావు. ఈ రోజు నేను ఒక టీమ్ లీడర్ స్థాయి వ్యక్తి ఉన్నాను, రోడ్డు మీద మసాలా ప్యాకెట్ అమ్మడం. ఇద్దరు గల్లెలు పెట్టి కొట్టుకున్నారు మేడం. దాని తర్వాత మా ఇంటికి వచ్చింది మేడం. మా ఇంటికి వచ్చి 10 రోజుల దాకా మా ఇంట్లోనే ఉంది మేడం. అవన్నీ నిజాలు కావా? ఎప్పుడు సఖ్యతగా ఉన్నాను? నువ్వు దర్యాప్తు అధికారులకు ఏం చెప్పినావు, మీ రిలేషన్ గురించి ఏం చెప్పినావు మేడం? చౌటుపల్ల ఒక ప్లాట్ మేడం. నేను మా కోడలు కోసం, మా కోడలు భవిష్యత్తు రీత్యా, పెళ్లి రీత్యా ఒక ప్లాట్ రిజిస్టర్ చేశాను మేడం. ఆ ప్లాట్ ఇతనికి చెప్పొద్దు అని చెప్పాను. ఎందుకంటే మేడం ఇతను బాధ్యత రహితం మేడం, వ్యక్తి మేడం. ఇతను చెప్పొద్దు, అతని భుజాల మీద కూడా భారం ఉండాలి, మనం చెప్పొద్దు నాన్న, ఇది సేఫ్ గా పెట్టుకో, కోడలి పెళ్లి కోసం పెట్టుకో అని చెప్పినా ఆ మేడం. ఇది అంత మీ దగ్గర చెప్పింది ఓకే. దాని తర్వాత ఓకే, సరే చౌటుపల్ల ప్లాట్ ఎక్కడ ఉంది, నువ్వు మీ భార్య భర్త అన్యోన్యంగా ఉన్నారు కదా, దర్యాప్తు అధికారులు తెలుసు నువ్వు ఎంత అన్యోన్యంగా ఉన్నావు అనేది. ఈ రోజు కాకుండా రేపు బయటకు వస్తుంది. కానీ
నువ్వు నీ చౌటుపల ప్లాట్ ఎక్కడ ఉంది అంటే ఆ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా ఆయనకు తెలీదు. తెలియదు మేడం, అంత అబద్ధం మేడం. ఓకే. దయచేసి ప్రజానికి అర్థం చేసుకోవాలి మేడం, అంత అబద్ధం మేడం, చెప్పేది అబద్ధము, చేసేది అబద్ధము. మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసుకుంటూ ఈ 6-7 మంది గుండాలను పిరిజాద కూడా ఉన్న గుండాలను పెట్టుకొని మమ్మల్ని నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేపిస్తున్నాడు మేడం. నేను పెట్టిన షేర్స్ ప్రాపర్టీస్ అన్ని గుంజుకుందామని ప్రయత్నంలో ఉన్నాడు మేడం. ఇవన్నీ మేడం నేను గౌరవ కోర్టులో తెలుసుకుంటా మేడం. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళైతే చట్టం నుంచి తప్పించుకోలేరండి. అవును మేడం, అవును నిందితులు మేడం, దోషులు ఎవరున్నారో వాళ్ళకి 100% చట్ట ప్రకారం శిక్ష పడే తీరుతది. పడాల్సింది, అది పడాల్సింది మీరైనా ఆయనైనా మరొకరైనా ఇంకెవరైనా అవును, అవును, అందులో అవును, డౌటే అవును లేదు మేడం. అసలు. అవును మేడం. మేడం ఇంకొకటి మేడం, మా సిస్టర్ చేతి మీద ఉన్న ఫొటోస్ మీరు చూసారా మేడం? మా సిస్టర్ చేతి మీద ఉన్న ఫొటోస్ ఎవరి మేడం? మీరు చూడలేదు అనుకుంటా మేడం. మా నేను సిస్టర్ అబ్జర్వ్ చేతి మీద చేయలేదు. పెద్ద మా సిస్టర్ మీద 2 టాటూస్ ఉంటాయి మేడం. మా మదర్ది, ఫాదర్ది, ఐ లవ్ మై మామ్ ఒకటి, 2 ఫొటోస్ మా మదర్ది, మా ఫాదర్ది, మా అన్యోన్యం అది. మా భార్య మీద మేడం, మా భార్య మీద టాటూ చూసారుగా మేడం, మీ ఎవరిది ఉంటుందో భార్య మీ వైఫ్ చేతి మీద అదే మీ చెల్లి టాటూ ఉంది, చూశానండి. చూసారుగా మేడం. చూశాను. ప్లస్ సూసైడ్ లెటర్ లో ఏముంది మేడం? సింపుల్ గా మేడం, పెద్దగా లోతుగా ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు మేడం. సింపుల్ గా కామన్ ఒక రచ్చబండ కింద కూర్చుంటే ఊర్లో పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు మేడం ఇవన్నీ. ఇప్పుడు సూసైడ్ లెటర్ లో ఏముంది మేడం? ఈ లైఫ్ నాకు నచ్చట్లేదు అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, నా పిల్లలు ఒంటరిగా ఉండలేరు కాబట్టి నేను తీసుకెళ్తున్నాను, ఈ లైఫ్ నచ్చట్లేదు అంటే ఒక పెళ్లి చేసుకున్న అమ్మాయికి లైఫ్ అంటే ఏంటిది మేడం? ఒక అమ్మాయికి పెళ్ళైన అమ్మాయికి లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు మాత్రమే. తర్వాత సెకండరీ మదర్ ఫాదర్ కిందకి వస్తారు. ఈ లైఫ్ నాకు నచ్చట్లేదమ్మా, నేను నేను లేదు, నా పిల్లలు ఉండలేరు అని చెప్పిందిగా మేడం. పిల్లలు ఏం చెప్తే ఒప్పుకున్నారు మేడం? ఇద్దరు 16-18 ఏళ్ళ పిల్లలు నడుచుకుంటూ వెళ్ళారంటే ఫాదర్ టార్చర్, మా ముసలి టార్చర్ కాదా మేడం? ఎన్నో సంవత్సరాల వేదన మేడం వీళ్ళది. 1 రోజు 2 సంవత్సరాల వేదన కాదు ఇది. రైట్ ఇప్పుడు ఆ అండి, రోజుకి ఆ రోజు చూద్దాం. మేడం, ఆ రోజుకి ఆ రోజు అనుకుంటే ఉమ్. ఆ రోజుకి ఆ రోజు అని చెప్తే పిల్లలు వచ్చేసి చనిపోతారా మేడం? ఎన్నో సంవత్సరాల మనోవేదన మేడం ఇది. 1 సంవత్సరం కాదు. ఇది తండ్రి పెట్టిన టార్చరు. తండ్రి నుంచి ఆలన పాలన ఏం లేదు మేడం. తండ్రి అంటే అసలు ప్రేమనే లేదు మేడం. ఈసమంత ప్రేమ లేదు మేడం. కాకపోతే మీరు దర్యాప్తులో తేలింది ఏంటిది? ఒకటే మేడం, మీరు దర్యాప్తు అధికారులు అడగాల్సిందంటే వైఫ్ అంటే వైఫ్ హస్బెండ్ కు ఉన్న రిలేషన్ ఏంటిది? ఎంత అన్యోన్యమైన రిలేషన్ చెప్తున్నారు కదా. ఈ అన్యోన్యమైన రిలేషన్ నిజమా కాదా ఒకసారి తెలుసుకోండి. ప్లస్ ఇవన్నీ కష్టాలు నిజమా కాదా తెలుసుకోండి. వస్తాయండి, ఈజీగా వస్తాయి, అర్థమవుతుంది అన్ని బయటకు వస్తాయి. అంతే పోలీస్ మేడం. ఇన్వెస్టిగేషన్ అన్ని రావాల్సిందే మేడం. బయటకు వస్తాయి. ఖచ్చితంగా రావాల్సిందే. ఎవరైతే దోషులుంటారో వాళ్ళకి శిక్ష కూడా పడి తీరుతుందండి. థ్యాంక్ యూ సో ఖచ్చితంగా మచ్ మేడం. అండి. మీ అంటే ఏం జరిగింది అనేది మీకు తెలిసినంత వరకు, మీ నాలెడ్జ్ అవును. ఉన్నంత వరకు ఆయన ఏమన్నారో వాటికి కూడా ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.